పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీగా మేము అందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హలో ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే హార్వెస్ట్ ఫెస్టివల్ మన జయన్ అండ్ రివైవల్ చర్చ్. అసలు ఏం జరుగుతుందో చూసేద్దామా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోషి గారు ఏం పెట్టారు చూద్దాం. జోషి గారు మీరు ఏం పెట్టారు? కొబ్బరి చికెన్. బ్రదర్ మీరు ఏం పెట్టారు? మేము హోమ్ మేడ్ చాక్లెట్స్ పెట్టామండి. దాంతో పాటు మేము లక్కీ డ్రా కూపన్స్ ఇస్తున్నాం. ఆంటీ గారు ఏం పెట్టారు? మసాలా బండమ్మా. ఇదేం చట్నీ ఆంటీ? పులి చట్నీ అమ్మా. సో అక్క మీరు ఏం పెట్టారు? బీఫర్ బొబ్బట్లు, బీఫర్ బ్యూలా. అంకుల్ మీరు ఏం పెట్టారు? వనం ఫిష్ కర్రీ. సో ఇప్పుడు యూత్ అందరికి బాగా నచ్చిన పాస్తా అంట. అబ్బా స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. ఒక్క ప్లేట్ మాత్రం మిగిలింది. ఇదేంటి అనుకుంటున్నారా? KFC చికెన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరేం పెట్టారు? చిప్స్ పెట్టాను. ఆంటీ మీరేం పెట్టారు? వావ్, బూర్లే చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదేంటో తినా? ఇది బ్రెడ్ హల్వా. పిల్లలకి అందరికి ఇష్టమైన చాక్లెట్స్. ఏంటన్నా? బిర్యానీ అంట. ఇంత తిన్న తర్వాత మనకి డెఫినెట్ గా వాటర్ కావాలి. ఫేక్ నోట్స్ పెట్టి ఇలా ఇక్కడ కొనుక్కొని ఇలా స్టార్ట్ అయింది. సో ఫ్యామిలీగా మేము అందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు వరకు స్టాల్స్లో ఏమేమి ఉన్నాయని చూసాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళ ఫేవరెట్ థింగ్ ఏంటన్నా చూద్దాం. మా అందరి ఫేవరెట్ అయిన హేమక్కతో స్టార్ట్ చేస్తున్నాం. హేమక్క మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఇక్కడ స్టాల్స్ అన్నిట్లో KFC, తర్వాత నెక్స్ట్ గారెలు, నెక్స్ట్ ఏమో కొబ్బరి చికెన్. సూపర్. సో మీకు ఎలా అనిపించింది హార్వెస్ట్ ఫెస్టివల్? చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇలానే ఎవ్రీ ఇయర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మనం కనుక్కుందాం ఇంకేం ఫుడ్ నచ్చిందని. శ్రీనన్న బిజీగా ఉన్నారు. మీకు ఏ ఫుడ్ నచ్చింది దీంట్లో? నేతి బొబ్బట్లు నచ్చింది. సెకండ్ ఫేవరెట్ కలమ్మ చేసిన హల్వా. ఒపీనియన్స్ కనుక్కుందాం. మరి మీరు చెప్పండి, మరి అన్ని టేస్ట్ చేశారు? ఇప్పుడే నా స్టాల్ అయిపోయింది. ఓకే అయితే ఓకే అన్న మీరు చెప్పండి. అన్ని రకాలు అన్ని టేస్ట్ చూసాము. అందరూ కూడా అద్భుతంగా చూసారు. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదని కాదు. నిజంగా అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. దేవుని ఎందుకు సంతోషించాం, దేవుడికే మైంపడింది. ఆమేన్. సో చూసారు కదా, ఇదేదో కలిసి తినడమే కాదు, ఇట్స్ ఫెలోషిప్ అన్నమాట. ఏం ఫుడ్ నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అన్నీ నచ్చాయి. అందులో ఫస్ట్ ఏంటంటే మరి హల్వా మేము తయారు చేసాము. KFC కానీ సేమియా, పాస్తా, వడలు అన్నీ చాలా బాగున్నాయి. చాలా చాలా నచ్చింది. మరి చాక్లెట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. మరి ఆ టేస్ట్ మరి ఇంక వర్ణించలేము. మీరు చెప్పండి, మీరు తిన్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఎలా ఉంది? అసలు మాటలు కూడా రావట్లేదు. ఒక్కొక్కటి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా పాస్తా బాగుందని సెకండ్ టైం తీసుకుంటున్నారంట. సో లాస్ట్ గా పాస్ట్ గా కనుక్కుందాము ఐడియా ఎలా వచ్చింది ఏంటి అని. ఇలా హార్వెస్ట్ ఫెస్టివల్ పెట్టాలి, ఇలా ఫెలోషిప్ అని మీకు ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? ఇయర్ నుంచి ఈ స్పెషల్ అంటే ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ లా ఉంటుంది దేవునికి. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు కదా, అందుకోసమని ఒక కృతజ్ఞత భావంతో ఈ రీతిగా చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో ఇది చూసి అంటే మీరు ఒక అనుకొని ఉంటారు, ఇక్కడ వచ్చిన తర్వాత టోటల్ డిఫరెంట్. మీ ఫేస్ లో తెలుస్తుంది హ్యాపీనెస్. మీకు ఎలా అనిపిస్తుంది? మీ సంతోషంగా, చాలా సంతోషంగా. సో మీకు ఇలా కుటుంబాలన్నీ కలిసి రీతిగా ఒక చోట ఇలా చేయడం చాలా గ్రేట్ గా అనిపించింది. చాలా సంతోషం. సో ఇది కొంచెం ట్రిక్కీగా వచ్చినాయి. మీకు ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ అన్నిట్లో? నాకు ఫేవరెట్ అంటే చికెన్ ఫ్రై నచ్చింది. అన్న ఇలాంటివి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మీరు పెట్టాలి, అందరూ ఇలా బ్లెస్ అవ్వాలి. ఇట్స్ అబౌట్ ఫెలోషిప్, అంటే అందరం కలిసి కూర్చొని చక్కగా సరదాగా ఫ్యామిలీగా మాట్లాడుతున్నాం. ఈ అవకాశం దేవునికి ఫస్ట్ థ్యాంక్స్, తర్వాత పాస్టర్ గారికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా హార్వెస్ట్ ఫెస్టివల్ విశేషాలు ఇవి. ఇంకేమైనా ఉంటే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.